ఇంకొక 1-2 minutes వెయిట్ చేద్దామండి, ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ బిగినింగ్ మిస్ అయిపోయారు అంటే ప్రాబ్లం అయిపోతుంది. ఫెయిత్ మూమెంట్, ఇది నాకు తెలిసి కొంతమందికి ఫస్ట్ టైం వినుంటారు. దీనికి సంబంధించిన ఇష్యూస్ మనం రెగ్యులర్గా చూస్తాం, కానీ క్రిస్టియన్ ఫెయిత్లో దీన్ని అడ్రస్ చేసే ఇది మాత్రం నాకు తెలిసి కొంతమంది ఫస్ట్ టైం వినుంటారు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనేది అదేంటో చూద్దామండి. ఇది ఆల్మోస్ట్ 19th century 20th centuryలో చర్చ్లో వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ ఇది. అంటే చర్చ్ సిద్ధాంతంలో నుంచి, డాక్టర్లో నుంచి ఒక డీవియేషన్. ఈ డీవియేషన్ ఏమైంది అంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్ సైన్స్, న్యూ ఏజ్ థాట్ అండ్ ఈస్టర్న్ మిస్టిసిజం అన్నారు. అంటే మన మిస్టిక్ కాన్సెప్ట్స్, మన ఇండియన్ కాన్సెప్ట్స్ ప్లస్ క్రిస్టియన్ సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, న్యూ థాట్ అనేది అదొక మూమెంట్ ఉంది, ప్లస్ క్రిస్టియానిటీ. ఇవన్నీ కాంబినేషన్లో వచ్చిన డీవియేషన్. సో దీని గురించి కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే చర్చ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1900 years అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లాంటి ఇష్యూస్ కనిపించినాయి. కానీ ఇది ఆల్మోస్ట్ ఈ 20th century లేకపోతే 19th century సగం నుంచి ఒక డ్రాస్టిక్ డీవియేషన్ చర్చ్ థియాలజీలో వచ్చేసింది. దీని గురించి కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ద హార్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ ఈజ్ అ బిలీఫ్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ ఫెయిత్ అని. అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న థాట్తో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ బిలీవ్ దట్ వర్డ్స్ కెన్ బి యూస్డ్ టు manipulate the faith force and thus actually create what they believe scripture promises. అంటే వాక్యంలో ఉన్నదాన్ని మనం నోటితో మాట్లాడటం ద్వారా, విశ్వాసంతో మనం పలకటం ద్వారా ఆ విశ్వాసంలో నుంచి మనం ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తాము ఆ ఇష్యూస్ జరగడానికి, అంటే వాగ్దానాలు నెరవేరడానికి, ఫర్ ప్రామిసెస్ టు గెట్ ఫుల్ఫిల్డ్. ఇట్ ఈస్ త్రూ ద అటరెన్స్ ఆఫ్ ద వర్డ్ విత్ ఫెయిత్. మనం విశ్వాసంతో ఎప్పుడైతే మాటల్ని మనం పలుకుతామో ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఒక ఫోర్స్ క్రియేట్ చేసి దేవుని వాగ్దానాలు నెరవేరేటట్లు చేస్తాయి అన్నది దీనికి ఉన్న బేసిక్ సిద్ధాంతం. సో అంటే దీంట్లో ఏమవుతుంది అంటే ద వెరీ థియాలజీ ఆఫ్ గాడ్ అనేది డిస్టార్ట్ అయిపోద్ది. అంటే దైవత్వం యొక్క మెయిన్ లక్షణం పోతుంది, మానవుడి యొక్క ఉనికి డిఫైల్ అయిపోతుంది, ద వెరీ కాన్సెప్ట్ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఏంటి అనేది, దీని ఆరిజిన్ ఏంటి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనం ప్రతిసారి చదువుకునేదే 2 Corinthians 11th chapter 3rd verse నుంచి 4th verse దాకా చూస్తే, పవిత్రాలైన కన్యకగా ఒకటే పురుషుడు అనగా క్రీస్తుకి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఏ విధము చేత అయినను మిమ్మల్ని మోసపరచుద్దామని నాకు భయంగా ఉందని కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాలు ఈ ఇష్యూలో చాలా భయపడ్డాడు. ఏ రకంగా సైతాను చర్చిని అటాక్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఏ విధము చేత నేను క్రీస్తులో, అంటే మిమ్మల్ని అవ్వను మోసం చేసినట్టు మిమ్మల్ని మోసం చేస్తాడేమో నాకు భయంగా ఉందని రాస్తా. మేము ప్రకటించిన క్రీస్తు కాకుండా వేరొక క్రీస్తు, మేము పొందుకున్న ఆత్మ కాకుండా వేరొక ఆత్మ, మేము అంగీకరించిన సువార్త కాకుండా వేరొక సువార్త అని 3 అంశాలు అక్కడ చాలా క్లియర్గా పౌలు భక్తుడు రాస్తాడు. అనదర్ జీసస్, అనదర్ స్పిరిట్, అనదర్ గాస్పల్. ఇది మీ దగ్గర ఎవరు వచ్చి ప్రకటించినా ఆయన మాట వాడతాడు ఆయన. సో పాల్ అంటే బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ లెటర్ రాస్తా, అది ప్రొఫెటికల్గా రాసిందే మాట. అది అనదర్ జీసస్, అనదర్ స్పిరిట్, అనదర్ గాస్పల్ రూపంలో వచ్చి మిమ్మల్ని సైతాన్గాడు ఏ విధం చేతనైనా మోసం చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది అని చాలా క్లియర్గా పాల్ రాశాడు. సో దీన్ని మనం చాలాసార్లు స్టడీ చేసాం.
రెండో పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా ఒకసారి చదువుతారా తెలుగులో? బట్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఆల్సో అరోజ్ అమంగ్ ద పీపుల్. యేసుప్రభు ఏమన్నాడంటే ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారన్నారు. పీటర్ ఏమని రాశాడంటే ఆల్రెడీ వచ్చేసారు అని రాస్తున్నాడు. జస్ట్ యాజ్ దేర్ విల్ ఆల్సో బి ఫాల్స్ టీచర్స్. సో ఫాల్స్ ప్రాఫిట్స్ ఆల్రెడీ వచ్చేసారు, ఫాల్స్ టీచర్స్ కూడా రాబోతున్నారు అన్నాడు. అమంగ్ యూ హూ విల్ సీక్రెట్లీ ఇంట్రడ్యూస్ డిస్ట్రక్టివ్ హ్యారసీస్ అన్నాడు. హ్యారసీస్ అంటే అర్థం ఏంటంటే మత విరోధమైనవి అని, అంటే వాక్యంలో సిద్ధాంతానికి విరోధమైన, ఈవెన్ డినయింగ్ ద మాస్టర్ హూ బాట్ దెమ్ బ్రింగింగ్ స్విఫ్ట్ డిస్ట్రక్షన్ అపాన్ దెమ్సెల్వ్స్ అన్నాడు. మీరు గమనిస్తే మెనీ విల్ ఫాలో దేర్ సెన్షువాలిటీ అండ్ బికాస్ ఆఫ్ దెమ్ ద వే ఆఫ్ ట్రూత్ విల్ బి, అంటే చాలామంది మ్యాలిగ్నెంట్ అంటే చాలామంది దాన్ని ఫాలో అవుతారు అని రాస్తున్నాడు. తెలుగులో ఒకసారి చదువుతారా మొదటి 2 వచనాలు? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు అంటే అప్పటికి ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చేసారు. నెక్స్ట్ దేనికి ఎవరి గురించి రాస్తున్నారు అంటే ఫాల్స్ టీచర్స్ రాబోతున్నారు అన్నాడు. సో ఆయన ఆ ట్రాన్సిషన్ పీరియడ్ మధ్యలో ఉన్నాడు పీటర్. యేసు ప్రభువు ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు అన్నాడు, ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారన్నాడు. ఇక్కడ పీటర్ రాసేటప్పటికి ఆల్రెడీ ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చేసారు, ఫాల్స్ టీచర్స్ కూడా మీలోకి వస్తారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. భిన్నాభిప్రాయాలు అన్నాడు అంటే వాక్యానికి విరుద్ధమైన, అంటే మతం అని అంటే డిక్షనరీ మీనింగ్ అంటే మత విరోధమైన అని, లేకపోతే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాక్యానికి విరోధమైన భిన్నాభిప్రాయాల్ని రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అవి పోకిరి చేష్టలు అన్నాడు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సత్య మార్గము దూషించబడుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరి గురించి? ఫాల్స్ టీచర్స్ గురించి. సో ఇది బైబిల్లో మనకి ఇచ్చిన వార్నింగ్. మనం ఈ వార్నింగ్స్ గురించి చాలాసార్లు చదువుతూ ఉన్నాం. మనం కొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ద డాక్ట్రిన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ ఆర్ టిపికల్లీ డిరైవ్డ్ either by taking biblical passages out of context or appealing to a new revelation from God that clarifies or extends what Bible says అని. సో ఇది బేసికల్గా దీని బేస్ అంతా ఎట్లా ఉంటుంది అంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ది సందర్భానికి వేరుగా వచనాలు తీసి వాడటం, లేదా ఒక టెక్స్ట్కి బైబిల్లో ఉన్న ఒక వాక్యానికి ఒక రెఫరెన్స్కి దేవుడు వాళ్ళకి ఏదో స్పెషల్ రెవల్యూషన్, దేవుడు వాళ్ళకి ఏదో బయలుపరిచాడు అని సొంత నిర్వచనం, ఓన్ డెఫినేషన్ చెప్పడం అనేది ఉంటుంది. సో వీటి మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. అంటే కాంటెక్స్ట్ కాకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోకి వర్డ్ తీసుకుని వచ్చి, వాక్యాన్ని తీసుకుని వచ్చి సందర్భానికి వేరుగా దాని గురించి అంటే వేరైన మీనింగ్ చెప్పడం. ప్లస్ ఏం చేస్తారు, దేవుడు వాళ్ళకి ఏదో స్పెషల్ రెవల్యూషన్ ఇచ్చినట్టు ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏదో ఇచ్చి దాని యొక్క భావాన్ని మనకు తెలియజేయమని చెప్పారు అన్నట్టు దాని గురించి మాట్లాడతారు. సో ఇది బేస్ ఉంటుంది. అయితే దీని ఆరిజిన్ అంటే దీని మొదలు ఎక్కడుందో ఒక్కసారి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ ఇది యాక్చువల్గా ఫెడ్రిక్ యాంటాన్ మెస్మర్ అనే ఒక ఈయన బేసికల్గా జర్మనీ దేశానికి సంబంధించినడు. ఈయన డాక్టరు. ఈయనకి కొంచెం ఆస్ట్రానమీలో పిచ్చి ఉండేది. ఆస్ట్రానమీ అంటే గ్రహాలు వీటి మీద మనకి మామూలుగా ఉంటుంది కదా, రాసులు గీసులు గ్రహాల మీద, ఇట్లాంటి దాని మీద పిచ్చి ఉండేది. ఈయన ఎప్పుడు సంబంధించినాడు? 1734 నుంచి 1815 ఆ టైంలో ఉన్నాడు. సో ఈ ఫెడ్రిక్ యాంటాన్ మెస్మర్ అన్న ఆయన ఏం చేశాడు అంటే ఆయనకున్న పిచ్చిని బట్టి ఈ ఆస్ట్రానమీ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఇది స్టార్టింగ్. హీ థియరైజ్డ్ దట్ దెర్ వాజ్ ఎ న్యాచురల్ ఎనర్జెటిక్ ట్రాన్స్ఫర్ that occurred between all animated and inanimated objects that he called as animal magnetism అన్నాడు.
దీన్ని కొన్ని రోజుల తర్వాత మెస్మరిజం అనే మాట విన్నారా? మెస్మరిజం అంటే కంటి చూపుతో అవతలోని లొంగ తీసుకోవడం. ఆయన ఏమని థియరీ రాశాడు అంటే కొంత శక్తి న్యాచురల్గా కొంత శక్తి ఒక వస్తువులో నుంచి లేకపోతే ఒక జీవరాశిలో నుంచి ఇంకో జీవరాశిలోకి ప్రవహించడానికి అవకాశం ఉంది. సో ఎనర్జీ అనేది ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువులోకి కానీ, ఒక వ్యక్తిలో నుంచి ఇంకొక వ్యక్తిలోకి కానీ, అంటే జీవరాశిలో నుంచి ఇంకో జీవరాశిలోకి వెళ్ళటానికి ఇది అసలు బేస్ స్టార్టింగ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్. సో ఈ యాంటోన్ మెస్మర్ అని ఆయన ఏం చేశాడు అంటే, ఈయన ఆస్ట్రానమీ చదువుతా, ఈయన ఎక్కడి నుంచి చదివాడు దీనికి అంటే యాక్చువల్గా న్యూటన్స్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, రిచర్డ్ అని. ఈయన ఫిజిషియన్ అంటే ఫిజిక్స్ దీంట్లో దిట్ట, ఐజక్ న్యూటన్ ఫ్రెండ్. సో ఐజక్ న్యూటన్ గ్రహాలు మీద లేకపోతే భూమి మీద, సముద్రం మీద, అలల మీద దాన్ని ఏమంటారు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు కదా, సన్నుది మూంది, వీటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటిని బట్టి వీటి మూమెంట్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పిన థియరీని ఆధారం చేసుకుని, సో ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువులోకి, ఒక జీవరాశిలో నుంచి ఇంకొక జీవరాశిలోకి ప్రవహించే ఎనర్జీ ఒకటి ఉంటుంది అని దాని గురించి ఆయన ఒక థియరీ రాశాడు. ఇది ఎప్పుడు ఇన్ 1766 ఆయన ఒక థీసిస్ని పబ్లిష్ చేశాడు, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ అని. సో ఉట్టి సముద్రం మీద ఇక్కడున్న జలరాశుల మీద మాత్రమే కాదు, మనుషుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. దానిలో నుంచే డెవలప్ అయింది ఏంటి కాన్సెప్ట్స్ అంటే, ఇప్పుడు దీన్ని ఏమంటారు ఎక్లిప్స్ అప్పుడు ఉంటారు, గ్రహణాలు అప్పుడు జనరల్గా బయటకు పోనీరు, మెంటల్ వస్తుంది, అది వస్తుంది అని. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద ఈయన ఒక థీసిస్ రాశాడు. థీసిస్ రాసి ఏం చేశాడంటే, ఈయన రిచర్డ్ అనే ఒక న్యూటన్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆయన చేసిన పరిశోధనల నుంచి చాలా కాపీ చేసుకుని దానికి ఈయన సొంత భాష్యాన్ని యాడ్ చేసుకుంటూ ఈయన కొన్ని పుస్తకాలు రాసుకుంటూ వచ్చాడు. సో ఇది ఎప్పుడైతే జరిగిందో ఈయన ఏమనుకున్నాడు అంటే, మ్యాగ్నెటిక్ ఎనర్జీ లాంటిది ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువులోకి, ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశిలోకి ప్రవహిస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫ్లో అయ్యే దాంట్లో సరైన బ్యాలెన్స్ లేనప్పుడు మనుషులకి రోగాలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇబ్బందులు కానీ వస్తాయి అని ఈయన ఒక థియరీ. అది ప్రూవ్ అయింది కాదు, అది కేవలం థియరీ మాత్రమే. హీ ఆల్సో బిలీవ్ దట్ వెన్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికేమ్ అన్బ్యాలెన్స్డ్ was when people become sick and or experience psychological issues అని రాశాడు. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి, గ్రావిటేషనల్ పుల్లే కదా వాళ్ళు ముందు ఫస్ట్ దానికి కారణం న్యూటనే కదా కనుక్కుంది గ్రావిటేషనల్. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఒకటి ఉంది. ఆ టైంలో సైన్స్ డెవలప్ అయినప్పుడు ఎర్త్ చుట్టూ మ్యాగ్నెట్ అని ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. కాకపోతే ఆ మ్యాగ్నెటిక్ ఇష్యూస్ న్యూట్రలైజ్ అవడం వల్ల కొన్ని నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కొన్ని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కింద ఉంటాయి అని సైన్స్ మనం కూడా చదువుకున్నాం. అంటే ఒక వస్తువులో పదార్థాలన్నీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటే అది మ్యాగ్నెట్ అవుద్ది, ఆర్డర్ లేకుండా ఎట్లా పడితే అట్లా అరేంజ్ చేస్తుంటే అది మ్యాగ్నెట్ కాదు అని సైన్స్లో మనం నేర్చుకున్నది. ఒక పద్ధతిలో ఉంటే, అందుకే మ్యాగ్నెట్ని తయారు చేసే దాంట్లో మనకి స్టేట్ సిలబస్ అయితే 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో 1 టచ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఇంకొక మ్యాగ్నెట్ని తీసుకుని ఒకే డైరెక్షన్లో ఒక మెటల్ని మనం ఇట్లా అంటా ఉంటే స్లోగా ఇది కూడా ఒక మ్యాగ్నెట్ అయిపోద్ది, ఎందుకంటే లోపల పార్టికల్స్ అని. సో ఈ సిద్ధాంతం ఎప్పుడైతే డెవలప్ అయిందో సైన్స్లో, ఈయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే, మానవుడి యొక్క ఉనికి మీద కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది అని దాని మీద ఒక ఆలోచన తీసుకొచ్చాడు. సో దీన్ని ఆయన ఏమన్నాడంటే యానిమల్ మ్యాగ్నెటిజం అన్నాడు. జీవరాశుల మీద ఉండేదాన్ని యానిమల్ మ్యాగ్నెటిజం అన్నాడు. ఈ యానిమల్ మ్యాగ్నెటిజం కొంతకాలానికి మెస్మరిజం కింద మారింది. ఆయన పేరు. సో ఆయన ప్రాక్టీసెస్ని మెస్మరిజం కింద దానికి ఒక పేరు పెట్టారు. దిస్ ఫినామినా హీ టర్మ్డ్ యానిమల్ మ్యాగ్నెటిజం అండ్ ఇన్ ద మోడర్న్ డే టర్మ్స్ ఈజ్ ఆల్సో సిమిలర్ ఇన్ వేస్ టు థింగ్స్ లైక్ చక్ర బ్యాలెన్సింగ్, రెక్కీ హీలింగ్. ఎప్పుడన్నా విన్నారా? వీటన్నిటికి ఇదే చక్ర బ్యాలెన్సింగ్ ఉంది చూసారా, ఆ బొమ్మలు చూస్తే మీకు అర్థం ఏంటో. రెక్కీ హీలింగ్ అంటే మనిషి చేతి మీద మసాజ్ చేస్తా బాడీ మీద చేతుల మూమెంట్ మీద ఆధారపడి ఉంటుందని. అంటే దీన్ని ఏమంటారు నాకు తెలీదు,
కినిసియాలజీ అంటే మజిల్ మూమెంట్స్ మీద సంబంధించిన బాడీ పార్ట్స్ మీద, అంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే ఒక అన్సీన్ ఎనర్జీ, ఒక కనబడని శక్తి ఒకటి ఉంటుంది. దాని ఫ్లోని బట్టి మనిషి యొక్క స్థితి ఉంటుంది. సో ఈ రెక్కి దీంట్లో కూడా ఏం చేస్తారంటే చేతులు మనిషి బాడీ మీద ఉంచి దాన్ని ఆ ఫ్లోని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడైతే ఆ ఫ్లోర్ సరి అయిపోతుందో వాళ్ళకున్న జబ్బులు పోతాయి అని. ఈ చక్రాలు కూడా ఈ చక్ర బ్యాలెన్సింగ్ అనేది హిందూ కాన్సెప్ట్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క చక్రాలు ఉంటాయి, ఈ చక్రాలు ఫ్లోలో నుంచి ఎనర్జీ ఉంటుందని. సో ఈయన ఫస్ట్లో ఏం చేసేవాడంటే ఈ మెస్మర్ అని ఆయన అంటే మ్యాగ్నెట్స్కి అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ని ఆయన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకి వాటితో మింగించి బాడీ మీద మ్యాగ్నెట్స్ని మూవ్ చేస్తా హీలింగ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. తర్వాత ఆయన ఏం తెలుసుకున్నాడంటే మనం సబ్స్టెన్స్ లోపలికి మిగించాల్సిన పని లేదు, మనం ఖాళీ గెస్చర్స్ ద్వారా ఆ మ్యాగ్నెటిక్ ఫ్లోని సరి చేయొచ్చు. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లోని ఎప్పుడైతే సరి చేస్తామో మనిషికి హీల్ అవుతాడు, స్వస్థపడతాడు, మనిషికున్న ప్రాబ్లమ్స్ పోతాయి. అవి మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పోతాయి అని ఈయన ఒక ప్రాక్టీస్ని స్టార్ట్ చేశాడు. ఆ గెస్చర్స్లో నుంచే దాన్ని ఏమన్నారంటే మెస్మరిజం అన్నారు. సో ఈ మెస్మరిజం అన్నది ఈయన ఎక్కడి నుంచి డెవలప్ అయిందంటే ఇక్కడ డెవలప్ అయింది. సో యానిమల్ మ్యాగ్నెటిజం అన్నది మూలం దేనికి? ఈ మూడిటికి కూడా, ఈ చక్ర బ్యాలెన్సింగ్ కావచ్చు, రెక్కికి కావచ్చు. నేను ఈరోజు కొంచెం బైబిల్ తక్కువగా చరిత్ర ఎక్కువ చెప్తున్నా, నేను అనాలిసిస్లోకి వెళ్తున్నా. సో ఇదేంటి ఇట్లా ఉంది క్లాస్ అనుకోవద్దు, మనం అనాలిసిస్లోకి వెళ్తున్న ఇష్యూస్. సో ఈ మెస్మర్ ఏం చేశాడంటే, మెస్మర్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ రియల్ షోమ్యాన్ అని. ఈయన ఏం చేసేవాడు, పెద్ద పెద్ద సెషన్స్ పెట్టేవాడు, మంచి మ్యూజిక్ పెట్టేవాడు, మనిషిని ఇన్స్పైర్ చేసే మ్యూజిక్ పెట్టి ఇట్లాంటి ఫిజికల్ గెస్చర్స్ వాడి, అంటే చేతులు పట్టుకుని కళ్ళల్లోకి చూస్తా, మనిషిని మెస్మరైజ్ చేస్తా, ఒంటి మీద చేతులు వేస్తా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ వీటిల్లో కలుస్తాయి. హస్త నిక్షేపణ ఉంది బైబిల్లో, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. సో ఎట్లా క్రిస్టియానిటీలోకి కొన్ని ఇష్యూస్ వచ్చేసినాయి అని. సో అట్లాంటి ఇష్యూస్ బయట ఉన్నాయి, క్రిస్టియానిటీలో ఉన్నాయి, రెండిట్లో ఉంటాయి. సో ఈయన ఏం చేసేవాడంటే మనిషి బాడీని పట్టుకొని గెస్చర్స్ ద్వారా, కళ్ళ ద్వారా ఆయన చేసే ఆ గెస్చర్స్లో నుంచి మనిషిని హీల్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. సో ఈయన చాలా యానిమేటెడ్ పర్ఫార్మెన్స్లు చేసేవాడు, పెద్ద పెద్ద షోలు పెట్టి వెనకాల మ్యూజిక్ పెట్టి ఇట్లాంటి హీలింగ్స్ అన్ని చేస్తుండేవాళ్ళు. ఆయన దగ్గర చాలామంది హీలింగ్స్కి వచ్చేవాళ్ళు. స్లోగా ఇది ప్రచురణ పొంది ఇదేమైపోయిందంటే మెస్మరిజం కింద మారిపోయింది. దీని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, దీన్ని పాపులరైజ్ చేసిన ఆయన. ఈయన మరి పేరు మళ్ళీ ఎట్లా పలకాలో నాకు తెలియదు, ఈయన ఫ్రెంచ్ ఆయన, నాకు ఆ ప్రొనౌన్సియేషన్ రాదు, నన్ను ఏరియాలో క్షమించండి. మార్క్యూస్ డి పెసగ్యూర్ అనుకుందాం. సో ఈయన కూడా 1751 నుంచి 1825 ఆ టైం పీరియడ్కి సంబంధించిన ఆయన. ఈయన ఫ్రెంచ్ ఆయన. ఈయన ఏం చేశాడంటే ఈ యానిమల్ మ్యాగ్నెటిజంని, ఈ మెస్మరిజం అన్నదాన్ని ఆయన దాంట్లోకి అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ది ఒక్కసారి చిన్నగా ఎలాబొరేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్టార్టింగ్ మిస్ అయితే మిస్ అయిపోతారు. ఫెడరిక్ యాంటోన్ మెస్మర్ అని ఆయన, ఈయన జర్మన్ ఫిజిషియన్, డాక్టరు. ఈయనకున్న ఆస్ట్రానమీ మీద ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి సర్ ఐజక్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి, ఎర్త్ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడినప్పుడు ఈయన ఒక థియరీతో బయటకు వచ్చాడు. ఏంటి అంటే వస్తువుల్లో నుంచి కావచ్చు, మనుషుల్లో నుంచి కావచ్చు కొంత ఎనర్జీ ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఫ్లోలో ఉన్న ప్రాబ్లంని బట్టి మనిషికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. ఆ ఎనర్జీ ఫ్లోని మనం సరి చేయగలిగితే మనిషి మంచి పొజిషన్లోకి వచ్చేస్తాడు అన్నది మెయిన్ కాన్సెప్ట్. సో దీంట్లో నుంచి డెవలప్ అయినవి కూడా మన ఈస్టర్న్ మిస్టిసిజంలో వచ్చినాయి. చక్ర బ్యాలెన్సింగ్ కావచ్చు, రెక్కి కావచ్చు. రెక్కి అనేది జాపనీస్ వాళ్ళది యాక్చువల్గా. సో ఇవన్నీ డెవలప్ అయినాయి. దీంట్లో నుంచి డెవలప్ అవ్వకుండా దీన్ని బేస్ చేసుకుని ఈ మెస్మరిజంని, ఇంకొక పేరేంటి యానిమల్ మ్యాగ్నెటిజం, దీన్ని బేస్ చేసుకుని దీన్ని పాపులరైజ్ చేసిన అతను మాత్రం ఈయన ఫ్రెంచ్ ఆయన. ఈయన మార్క్యూస్ డి
పెసెగ్యూర్ అనుకుందాం, నాకు ఈ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, ఫ్రెంచ్ అయింది. సో ఈయన ఏం చేశాడు చూద్దాం. ఈయన ఏం చేశాడు అంటే ఈ మెస్మరిజం నుంచి హిప్నోటిజంని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిప్నోటిజం. మెస్మరిజానికి హిప్నోటిజంకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మెస్మరిజంలో నాన్ వర్బల్, అది గెస్చర్స్తో మనిషిని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుంటారు. ఉట్టి సైగలతో, కళ్ళు చూపు కావచ్చు, సైగలు కావచ్చు, సైగలతో వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. హిప్నోటిజం అంటే వర్బల్ ఉంటుంది, మాటలు చెప్పి మాటల ద్వారా మైండ్ని కంట్రోల్ చేస్తారు. సో ఈ మెస్మరిజం నుంచి, యానిమల్ మ్యాగ్నెటిజం నుంచి హిప్నోటిజంని డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఆయన. సో హీఈస్ యాక్చువల్లీ కన్సిడర్, అంటే హిప్నోటిజంకి బేస్ ఫౌండర్ ఈయన. ఈయన ఏం చేశాడు అంటే సో రెండు టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి. ఒకటేమో గెస్చర్స్, సైగల ద్వారా కంట్రోల్ చేయొచ్చు మనిషిలో ఉన్న ఫ్లోని. ఇంకొకళ్ళేమో వెర్బల్గా కంట్రోల్ చేయొచ్చు. ఈ రెండు కాన్సెప్ట్స్ డెవలప్ అయిన తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకుని మూడో ఆయన వచ్చాడు, చార్ల్స్ పూయిన్ అని. ఈయన ఈ ఫ్రెంచ్ ఆయనకి ఈయన స్టూడెంట్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? మెస్మరిజం నేర్చుకున్నాడు, హిప్నోటిజం నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడు అంటే ఈ యానిమల్ మ్యాగ్నెటిజం, ఈ మెస్మరిజం అన్నదాన్ని ఫస్ట్ టైం యుఎస్కి తీసుకొచ్చాడు. ఎప్పుడు? 1837లో, 1837లో యుఎస్లోకి దీన్ని తీసుకొచ్చాడు. అప్పుడు దాకా ఇది ఎక్కడుంది? యూరోపియన్ కంట్రీస్లో మాత్రమే ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ దగ్గర ఉన్నదాన్ని ఆయన దగ్గర నేర్చుకుని అక్కడ నుంచి ఈయన అమెరికా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈయన ఏం చేశాడంటే హీ స్టార్టెడ్ మేకింగ్ క్లెయిమ్స్ దట్ వేర్ బౌండ్ టు అట్రాక్ట్ అన్వాంటెడ్ అటెన్షన్, ఇంక్లూడింగ్ ప్రపోజిషన్స్ దట్ జీసస్ ఆఫ్ నాజరత్ వాజ్ ఎ మెస్మరిక్ ప్రాక్టీషనర్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభు కూడా మెస్మరిజం చేసి, యేసు ప్రభు కూడా ఇదే విద్యని ప్రాక్టీస్ చేశాడు అని ఈయన ఒక ఇష్యూని డెవలప్ చేసుకుంటూ తీసుకొచ్చాడు యుఎస్ వచ్చిన తర్వాత. సో ఈయనెవరు? మూడో ఆయన కదా. ఫస్ట్ ఏమో మెస్మరు, సెకండ్ ఏమో ఈ ఫ్రెంచ్ ఆయన, మూడో ఆయన ఏమో చార్ల్స్ పూయిన్. ఈ చార్ల్స్ పూయిన్ తర్వాత ఈయన క్వింబీ అని, ఈయన వన్ ఆఫ్ ది మేజర్ కల్ప్రిట్స్ యాక్చువల్గా. ఈయన కూడా ఎప్పుడు అంటే 1802 నుంచి 1866 దాకా బ్రతికినాడు ఆయన. ఈయన ఒక బ్లాక్ స్మిత్కి పుట్టినాడు. న్యూ హ్యాంప్షైర్లో లెబనాన్ అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, ఆ పల్లెటూరులో పుట్టాడు ఈయన. ఈయన ఏం చేశాడో చూద్దాం. ఈయన స్టార్టింగ్లో ట్యూబర్క్యులోసిస్ ఉండింది, టీబీ ఉంది వ్యాధి. ఈ టీబీ వ్యాధి నుంచి ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు జనరల్గా ఇది క్యాలోమెల్ అనే ఒక మెడిసిన్ ఉండేది, అది ఇప్పుడు బ్యాన్ చేసేసారు. ఎందుకంటే దాంట్లో మర్క్యూరీ కంటెంట్ ఉంటుంది, అది శరీరానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, దాన్ని తీస్తారు. సో అంతకుముందు అదే మెడిసిన్, ఆ మెడిసిన్ వేసేవాళ్ళు. ఈ క్యాలోమిన్ అంటే క్లోరైడ్ మెర్క్యూరీ కాంబినేషన్లో ఉన్న కాంపౌండ్. అది వేసుకున్న తర్వాత ఈయనకి తగ్గడం కాకుండా పళ్ళన్నీ పుచ్చిపోయి విపరీతమైన పెయిన్ రావడం మొదలుపెట్టింది. పెయిన్ రావడం మొదలు పెడితే ఈయన ఏం చేశాడంటే ఈ సిక్నెస్లోంచి బయటకు రావడానికి ఆయన ఒక విచిత్రమైన ప్రాక్టీసులు చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రాక్టీసెస్ అంటే హార్స్ రైడింగ్ కానీ, కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయిపోయే పని ఏదన్నా చేసి ఆ ఎగ్జైట్మెంట్లో పెయిన్ రిలీఫ్ కోసం ప్రయత్నం చేసేవాడు. ఇది ఆయన చేసిన ప్రాక్టీస్. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో ఆయన ఏమనుకున్నాడు అంటే ఓకే, మైండ్ని కంట్రోల్ చేస్తే బాడీలో ఉన్న ఫిజికల్ ఇష్యూస్ని మనం సెట్ చేసుకోవచ్చు అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు. ఎందుకు అంటే చూడండి, హీ ఫౌండ్ దట్ ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ such as galloping on the horse elevated his pain for brief period of time and he became interested in the mind's ability to affect the body. ఈ పాయింట్ దగ్గర ఆయనకి అంటే ఆయన సఫర్ అవుతున్న ఇష్యూ. సో మైండ్ని కానీ నేను కంట్రోల్ చేసుకోగలిగితే బాడీలో ఉన్న ఎఫెక్ట్ని నేను రెడ్యూస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాడు.
చాలామంది హిస్టరీ ఏం చెప్తుంది అంటే ఈయనకి డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా ఈయన ఇటువంటి ఎబిలిటీ ద్వారా తను తాను క్యూర్ చేసుకున్నాడు అని చాలామంది ఈయన శిష్యులు చాలామంది ఉన్నారు. తర్వాత ఈయన ఒక పెద్ద ప్రాక్టీస్ పెట్టాడు దీని మీద. చాలామంది శిష్యులకి ఇది ఒక మిస్టీరియస్ వే ఆఫ్ హీలింగ్ లాగా అనిపించింది. ఈయన 1838లో మెస్మరిజాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? మెస్మరిజం కూడా దేనికి సంబంధించింది? బాడీ ఫ్లో, మైండ్కి సంబంధించింది. సో ఇన్ 1838 క్వింబీ బిగాన్ స్టడీయింగ్ మెస్మరిజం ఆఫ్టర్ అటెండింగ్ ఎ లెక్చర్ బై చార్ల్స్ పూయిన్. చార్ల్స్ పూయిన్ అని ఆయన యూరోప్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? అమెరికాకి తీసుకొచ్చాడు. వచ్చి ఈయన క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు, లెక్చర్స్ చేయడం మొదలుపెట్టారు యానిమల్ మ్యాగ్నెటిజం మీద, మెస్మరిజం మీద. సో ఈయన ఎప్పుడైతే దీన్ని గ్రహించాడో మైండ్ని కంట్రోల్ చేసుకుంటే పెయిన్ తగ్గుద్దని, అట్లాంటి టీచింగ్ ఆయనకి ఎప్పుడైతే కనిపించిందో ఆయన టీచింగ్ని నేర్చుకుని దాని మీద ఆయన ఎక్స్పెరిమెంటేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఈయనకు ఒక డాక్టర్ దొరికాడు. ఈ డాక్టర్ పేరు ఏంటంటే లూయిస్ బర్క్మ్యాన్ అని, లూసియస్ బర్క్మార్ అని. ఈయన ఏం చేసేవాడు అంటే ఒకలాంటి ట్రాన్స్లోకి ఆయన వెళ్ళిపోయి, అంటే మైండ్ని ఆయన కంట్రోల్ చేసుకుని ఆయనే ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ ట్రాన్స్లో నుంచి అవతలి పేషెంట్ని హ్యాండిల్ చేసేవాడు, వచ్చిన పేషెంట్ని. సో దీని నుంచి అవతల పేషెంట్కి హీలింగ్ వచ్చేది. ఈ హీలింగ్ రాగానే అంటే ఇట్లాంటి ప్రాక్టీసెస్ వీళ్ళు చూసి ఏం చేశారంటే, మీరు గమనించండి ఒకదానికి ఒకటి లింక్. ఐజాక్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కనుక్కొని మ్యాగ్నెటిజం కనుక్కున్నప్పుడు అటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ జంతువుల మీద, మనుషుల మీద కూడా ఎఫెక్ట్ అవుతాయని యానిమల్ మ్యాగ్నెటిజము ఒక ఆయన కనుక్కుంటే, దాన్ని మెస్మరిజం అంటే, అది నాన్ వెర్బల్ అయితే దానికి వెర్బల్ హిప్నోటిజం ఇంకోటి కనుక్కుని దాంట్లో నుంచి ప్రాక్టీస్ని తీసుకుంటే యూరోప్లో నుంచి అమెరికా వచ్చింది. అమెరికా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇట్లాంటి ఎఫెక్ట్లో ఒక అతను ఉన్నాడు, ఈయన క్వింబీ అని. ఈయనకి ఉన్న ఈ పంటి ప్రాబ్లంలోంచి బయటకు రావడానికి మైండ్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రాక్టీస్ చేసేవాడికి ఇలాంటిది దొరికింది. దొరకగానే ఇమీడియట్గా ఏం చేశాడంటే ఆయనకి ఫెమిలియర్గా ఉంది కాబట్టి దీన్ని అడాప్ట్ చేసుకుని దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఈయనకు ఇంకొక డాక్టర్ దొరికాడు. ఈ డాక్టర్ కూడా ఎట్లా అంటే ఆయన ఇచ్చే మందులు ఏముండదు, మందు ఇచ్చే డాక్టర్ ఉండే కండిషన్లో ఉంటుంది. ఆయన ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఇదన్నిటికీ వెనకాల మ్యూజిక్, ప్రతిదానికి ఒక మ్యూజిక్ పెట్టేసుకుని ఒకలాంటి మెంటల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వచ్చిన వ్యక్తికి పెద్ద మెడిసిన్ లేకుండా ఆయన ఇచ్చే, అంటే మెడిసిన్కి వాల్యూ ఉండేది కాదు, ఈయన చేసే ప్రక్రియకి వాల్యూ ఉండేది. సో అట్లా హీలింగ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ క్వింబీ ఏం చేశాడంటే ఆయనతో పాటు కూర్చుని ఈయన ప్రాక్టీస్ చేసుకున్నది ఈ ఆల్రెడీ వస్తున్న ఈ మెస్మరిజం అనే సిద్ధాంతం ఉంది కదా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా దాని మీద స్టడీ చేయడం మొదలుపెట్టాడు ఈ క్వింబీ అని. ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టి చూడండి, క్వింబీ అగైన్ సా ది ఎఫెక్ట్ ఆఫ్ మైండ్ ఓవర్ ద బాడీ when medicines prescribed by Berkmer with no physical value cured patients of diseases అని. సో ఆయనకి అక్కడ ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంది. ఈ బర్క్మర్ అనే డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి హీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. హీలింగ్స్ ఎలా జరుగుతున్నాయి? ఈయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఈయన మైండ్ పవర్తో అవతలోడుకున్న హీలింగ్ని, డిసీజ్ని కంట్రోల్ చేసేవాడు. సో దీంట్లో ఇంట్రెస్ట్ అయిపోయి ఈయన ఏం చేశాడంటే దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టి ఈయన కొన్ని కంక్లూజన్స్కి వచ్చాడు. ఫ్రమ్ ద కంక్లూజన్స్ ఆఫ్ ది స్టడీస్ ఈ క్వింబీ అని ఏం చేశాడంటే హీ డెవలప్డ్ ఏ థియరీ ఆఫ్ మెంటల్ ఎయిడెడ్ హీలింగ్ అండ్ ఓపెన్డ్ అన్ ఆఫీస్ ఇన్ పోర్ట్లాండ్, మయానీ ఇన్ 1859. ఈయన ఒక క్లినిక్ స్టార్ట్ చేశాడు. దీనికి ఒక పేరు పెట్టాడు, ఏంటంటే మెంటల్ ఎయిడెడ్ హీలింగ్ అని. అంటే మైండ్తో అవతలోడుకు ఉన్న ప్రాబ్లమ్ని హీల్ చేయొచ్చు త్రూ మైండ్ పవర్ అని. సో ఈయన ఒక ఆఫీసు ఓపెన్ చేసి, ఒక క్లినిక్ ఓపెన్ చేసి పోర్ట్లాండ్లో ఆయన ఒక ఆఫీస్ పెట్టాడు. పెట్టిన తర్వాత స్లోగా ఈ మెంటల్ ఎయిడెడ్ హీలింగ్ అన్నది న్యూ థాట్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్కి దారితీసింది అమెరికాలో ఒక టైంలో న్యూ థాట్ మూవ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఈ న్యూ థాట్ మూవ్మెంట్ గురించి ఒక్కసారి చూద్దాం ఏముంటుందో. ఒకసారి మళ్ళీ ఆర్డర్ చూసుకుందాం. ఫస్ట్ ఏమో మెస్మర్, గ్రావిటేషనల్ పుల్, మ్యాగ్నెటిజం చూసుకుని మెస్మర్ స్టార్ట్ చేశాడు. దాంట్లో నుంచి ఫ్రెంచ్ ఆయనేమో హిప్నటిజం స్టార్ట్ చేశాడు. వీటిలో నుంచి చార్ల్స్ పూయిన్ ఏమో దాన్ని అమెరికాకు తీసుకొచ్చాడు. అమెరికాకు తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ఇటువంటి మైండ్తో ఇష్యూస్ని హ్యాండిల్ చేస్తున్న
ఈ క్వింబీ ఆయన ఈయన చేసిన టీచింగ్స్ని నేర్చుకుంటా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్లో నుంచి ఒక డాక్టర్ని తయారు చేసి మెంటల్ ఎయిడెడ్ హీలింగ్ అని ఆయన ఒక ఆఫీస్ పెట్టి హీలింగ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్వింబీని చాలామంది ఫాలోయర్స్ అక్కడ అమెరికాలో తయారయ్యాడు. ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ మూమెంట్లో నుంచి తర్వాత న్యూ థాట్ మూమెంట్ అని ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే కొత్త థాట్తో మూమెంట్ అని. అదేంటి అంటే దీంట్లోకి దేవుడు అన్న ఒక ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్. మీరు గమనించండి, దేవుడిని ఎలా వాళ్ళు వర్ణించారు అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అని, జ్ఞానాన్ని దేవుడిగా పోల్చారు. సో ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్ ఈజ్ ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్ అని, అంటే సర్వంతర్యామి అని, సర్వశక్తి కలిగినోడని. సో ఇది బేసికల్ థాట్. అంటే మూలం ఏంటి? దేవుడు అన్న బదులు వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానం కావచ్చు, దేవుడు కావచ్చు, వీళ్ళిద్దరిని ఈక్వేట్ చేశారు. స్పిరిట్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ అని. అంటే ఫిజికల్ కనిపించే యూనివర్స్ ఉంది, అట్లానే స్పిరిచువల్ యూనివర్స్ ఉంది. సో స్పిరిచువల్ థింగ్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ అని. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద ఫిజికల్ రెల్మ్ అని వీళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. సో ఫర్ ఎవ్రీ ఫిజికల్ ఎఫెక్ట్ వాళ్ళు కాజ్ ఎక్కడ ఎత్తుక్కోవడం మొదలుపెట్టారంటే స్పిరిచువల్ రెల్మ్లో ఎదగడం మొదలుపెట్టారు. నేను ఈ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న క్రిస్టియానిటీలో ఉన్న ప్రాబ్లం ఇది. ప్రతి ఫిజికల్గా కనిపించే ఎఫెక్ట్కి కాజ్ ఎక్కడ ఉంటుంది అన్నారు? స్పిరిచువల్లో ఉంటుందని. సో స్పిరిచువల్ అంటే ఇట్ ఈస్ ద విజ్డమ్ బేసికల్గా, ఆర్ ఇంటెలిజెన్స్. దే నేమ్ దట్ ఇంటెలిజెన్స్ యాజ్ గాడ్ అని. సో వీళ్ళకి దీనికి ఎక్కడ దొరికింది అంటే మనకి ప్రావర్బ్స్లో విజ్డమ్ని నెక్లెస్గా వేసుకోమని, నేను విజ్డమ్ అన్నట్టు మాట్లాడిన కొన్ని బైబిల్ మాటలు దొరికినాయి. సో వాళ్ళకి చాలా చోట్ల కొన్ని చోట్ల ఈక్వేషన్స్, చేతులు వేయడం హస్త నిక్షేపణ, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ మెస్పరిజంలో హ్యాండ్ గెస్చర్స్కి కొంచెం ఈక్వేట్ అయింది. సో ప్రతిదానికి బైబిల్తో ఈక్వేట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు? ఆ టైంలో అక్కడ ఉన్నదే రిలీజియన్, క్రిస్టియానిటీ ఆబ్వియస్గా. సో వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు అంటే స్పిరిచువల్ రెల్మ్ అనేది మెయిన్ రెల్ము, స్పిరిట్ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ. సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. సో అంటే ఆ ఉన్న ఎఫెక్ట్ని ఫిజికల్ రెల్మ్లోంచి తీసేయాలి అనుకుంటే, బాహ్యంగా కనిపించే దాంట్లో ఎఫెక్ట్ తీసేయాలి అనుకుంటే స్పిరిచువల్ రెల్మ్లో మనం బాగు చేసుకోవాలి. ఇట్ ఈస్ కాజ్ అనేది ఎక్కడ ఉంటుంది? స్పిరిచువల్లో ఉంటుంది. ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఫిజికల్లో ఉంటుంది. ఇది వీళ్ళు తీసుకొచ్చిన పాస్యులేషన్. ట్రూ హ్యూమన్ సెల్ఫ్హుడ్ ఈజ్ డివైన్ అని. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో ప్రతి ఒక్కళ్ళలో స్పిరిట్ ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళలో ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ స్పిరిట్ ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనుషుల్లో కరెక్ట్ ఫ్లో అవుతుందో ప్రతి మనిషి కూడా దైవాద సంభూతుడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డివైన్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇండియన్ సైడ్ ఉన్న అద్వైత్వానికి కొంచెం దగ్గరకు వచ్చింది. అద్వైతం అంటే ఏంటి? అన్ని విషయాల్లో అన్నిట్లో దేవుడు ఉంటాడని. మీరు ప్రహ్లాదుడు స్టోరీ తెలుసు కదా, అన్నిట్లో ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, స్తంభంలో ఉంటాడంటే పగల కొడితే దాంట్లో నుంచి నరసింహస్వామి వచ్చి చంపేశాడు. సో ఆయన అంటే ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలదు, అన్నిట్లో ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడన్న కాన్సెప్ట్. దానికి కొంచెం దగ్గరగా దీన్ని తీసుకెళ్లారు. ఎవ్రీ హ్యూమన్ సెల్ఫ్హుడ్ ఈజ్ డివైన్ అన్నాడు. ఇది ఎప్పుడైతే డివినిటీతో యాడ్ చేసుకున్నారో మనం పాజిటివ్ ఫోర్స్ని మనం క్రియేట్ చేయగలుగుతాము. మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుని నెగటివ్ థింగ్స్ కాకుండా వీ కెన్ ఫోర్స్ పాజిటివ్ థింగ్స్ టు హ్యాపెన్ అన్న కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు బయటికి. సో నువ్వు దేవుడివి, నీలో దైవత్వం ఉంది. ఆ దైవత్వం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నీకుండే ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ నీలో ఉన్న దైవత్వాన్ని బట్టి నువ్వేం చేయొచ్చు అంటే యూ కెన్ జనరేట్ ఏ పాజిటివ్ ఫోర్స్ టు మేక్ ఎన్ ఎఫెక్ట్ అని. సో ఇది న్యూ థాట్ మూమెంట్లోంచి వచ్చింది. సో ప్రతి డిసీజ్కి వెనకాల మెంటల్ ఆరిజిన్ ఉంటుంది, స్పిరిచువల్ రెల్మ్లో ఆరిజిన్ ఉంటుంది. రైట్ థింకింగ్ హ్యాస్ ఎన్ హీలింగ్ ఎఫెక్ట్ అని. సో పాజిటివ్ థింకింగ్ అన్న కాన్సెప్ట్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్
విత్ ఇన్ నీలోనే ఉంది, నీ సెల్ఫ్లో ఉంది. సో యూ కెన్ ఫోర్స్ అవుట్ పాజిటివ్ థింగ్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్ అని. నువ్వు ఎలా ఆలోచిస్తావో, నువ్వు ఎలాంటి ఆలోచనలు నువ్వు పెడతావో, నీలో నుంచి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని బయటకు నువ్వు పంపిస్తావు, నీలో నుంచి ఎనర్జీని బయటకు నువ్వు రిలీజ్ చేస్తావు. సో హీలింగ్ అయినా కావచ్చు, ఎఫెక్ట్స్ అయినా కావచ్చు, నీ పాజిటివ్ థింకింగ్లో నుంచి నువ్వు చెయ్యొచ్చు అని ఈ న్యూ థాట్ మూమెంట్ అనేది ఒక కంక్లూజన్కి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ముగ్గురు చేసిన దాంట్లో నుంచి క్వింబీ డెవలప్ చేసుకుంటూ వచ్చిన సిస్టమ్ ఇది. ఈయన ఏం చేసేవాడంటే క్లాసెస్ పెట్టి, ఇప్పటికే ఉన్నాయి, ఆయన పట్టాభిరామ్ చేసేది కూడా అదే. మీరు పట్టాభిరామ్ చేసే కాన్సెప్ట్స్ కూడా అదే. అంటే పాజిటివ్గా మాట్లాడటం, పాజిటివ్, ఇదంతా వీళ్ళ కాన్సెప్ట్ అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు చాలా హిస్టారికల్ పీపుల్, నేను చెప్తున్న వాళ్ళు వీళ్ళందరూ. సో ఈ 6 పాస్టులేట్స్ తీసుకుని వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు? క్వింబీ దగ్గర. సో ఈ న్యూ థాట్ మూమెంట్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఎర్లీ 19th century and survives to the current day in the form of loosely held group of religious denominations, authors, philosophers and individuals who share a set of beliefs concerning metaphysics. Metaphysics అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ అంటే మన కంటికి కనిపించి ఎగ్జిస్ట్ అవుతున్న వాటి గురించి నా ఫిజికల్ అంటే ఫిలసాఫికల్ రీజనింగ్. అంటే ఇప్పుడు అంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ మనిషి ఇట్లా ఎందుకు ఉన్నాడు అనే తత్వానికితో కూడిన ఆలోచన ఉంటుంది చూసారా. ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ గురించిన ఫిలసాఫికల్ థాట్ని మెటాఫిజిక్స్ అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు ఉంది, దాని ఉనికి ఉంటుంది ఈ లోకంలో, లేకపోతే మనిషి ఉంటాడు, దాని ఉనికి ఉంటుంది. ఆ మనిషి అట్లానే ఎందుకున్నాడు అన్నదానికి, అంటే ఫిజికల్గా ఉనికి ఉన్న వాటి గురించిన తత్వజ్ఞానాన్ని, ఫిజికల్ థాట్ని ఏమంటారంటే మెటాఫిజిక్స్ అంటారు. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ కన్ఫెషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నీకు ఏది కావాలో నువ్వు అది సంపాదించుకోవచ్చు. నువ్వు ఎప్పుడు నెగిటివ్ గురించి ఆలోచిస్తా, ఎప్పుడు ఏదో అయిపోద్దా నువ్వు దాని గురించి ఆలోచిస్తా ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో అట్లానే జరుగుతాయి. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తా, ఎప్పుడు మంచి జరుగుద్దని నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు నీ జీవితంలో మంచి జరుగుద్ది. దీని లా ఆఫ్ దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సిద్ధాంతం. ఇది బేసికల్గా బైబిల్ నుంచి వచ్చినాయి కాదు. ఏది మెటాఫిజిక్స్. వస్తువులు కానీ జీవరాశులు కానీ ఎందుకున్నాయి దానికి సంబంధించిన ఫిలాసఫీ మెటాఫిజిక్స్. పాజిటివ్ థింకింగ్, ప్రాపర్గా ఆలోచించడం. ఎందుకు? నా ఆలోచన అన్నిటికీ ఏది మూలమన్నా? స్పిరిట్ మూలమన్నారు. సో నా ఆలోచనలో వచ్చేదాన్ని బట్టి నాకు ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను కరెక్ట్గా ఆలోచిస్తేనే నా జీవితంలో కరెక్ట్ ఉంటాయి, నేను రాంగ్గా ఆలోచిస్తే రాంగ్ ఉంటాయి. కన్ఫెషన్, పాజిటివ్ కన్ఫెషన్. బైబిల్లో మా జీవమరణాలు నీ నాలుక మీద ఉంటాయి అన్నాడు. అనగానే ఇక దీంట్లో దానికి లింక్ వేస్తారు. పాజిటివ్ కన్ఫెషన్, నువ్వు కన్ఫెస్ చేసే దాని మీద నీ రిజల్ట్ ఉంటుంది. డు నాట్ కన్ఫెస్ నెగటివ్ థింగ్స్, కన్ఫెస్ పాజిటివ్ థింగ్స్. నువ్వు పాజిటివ్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని. లా ఆఫ్ అట్రాక్షన్, నీకున్న థాట్ లైఫ్ని బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు జరగబోయే పరిస్థితులని. యూ కెన్ అట్రాక్ట్ ద థింగ్స్ నువ్వు ఆలోచన బట్టి. హీలింగ్, లైఫ్ ఫోర్స్ అంటే కూడా ఇదే సేమ్. ఏంటి? జీవితంలో నుంచి అవతల వాళ్ళ మీదకి ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయడం. కొంతమంది మెడిటేషన్ వాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చుంటే నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయండి అని ఎప్పుడన్నా మాట్లాడి విన్నారా? పాజిటివ్ వైబ్రేషన్స్ అని దాన్ని లైఫ్ ఫోర్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తిలోకి సరైన ఎనర్జీని మనం రిలీజ్ చేయొచ్చు అని. ఈ యోగా కాన్సెప్ట్స్ కూడా పవర్ యోగా కాన్సెప్ట్స్. సో దీన్ని లైఫ్ ఫోర్స్ అంటారు. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే నువ్వు ఎంతసేపటికి నీకు అన్ని మంచి జరుగుతాయి అని ఒక మంచి విజువలైజేషన్లో బ్రతకాలని. ఈ హిప్నటిజం చేసేవాళ్ళు, ఈ పట్టాభిరామ లాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఒక పాజిటివ్ థాట్ లైఫ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు.
మీరు ఎప్పుడు ఆ పాజిటివ్ సర్కిల్స్లో ఉండండి, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉండండి, పాజిటివ్ థింకర్స్తో ఉండండి, రైట్ విజువలైజేషన్ చేసుకోవడం మొదలు పెట్టండి అని చెప్పే మాటలు కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, ఈ క్వింబీ ఏం చేశాడు అంటే వీటన్నిటిలో నుంచి తీసుకుని వచ్చి ఒక ప్రాక్టీస్ని మొదలుపెట్టాడు. ఈ ప్రాక్టీస్ స్లోగా ప్రచారంలోకి వచ్చింది. దానికి ఉన్న పేరు ఏంటంటే లోకంలో న్యూ థాట్ మూవ్మెంట్ అన్నారు. సో ఈ న్యూ థాట్ మూవ్మెంట్ వచ్చింది. అయితే ఈ క్వింబీ దగ్గర ఓకే, వీళ్ళు జనరల్గా చేసేది ఏంటంటే దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఈచ్ ఇండివిజువల్ అండ్ ఈవెన్ ద న్యూ థాట్ మూవ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ న్యూ ఎవ్రీ మూవ్మెంట్ అని. సో వీళ్ళు న్యూ థాట్ మూవ్మెంట్లో వీళ్ళు చెప్పే ఇంకొక మాట ఏంటంటే, ఇష్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా న్యూగా రివ్యూల్ అవుతాయి. మీరు గమనించారో లేదో, చాలామంది క్రిస్టియనిటీలో కూడా పాస్టర్స్ కూడా వాక్యంలో నుంచి కొత్తగా ఏదన్నా చెప్పాలి, కొత్తగా దేవుడు ఏమన్నా రివీల్ చేస్తాడన్న ఒక ఆలోచన ఉంటుంది. అంటే కొత్త దాన్ని అంటే నావెలిటీస్ని వెతికే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అంటే, ఈ స్పిరిట్ రెల్మ్లో ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా మూవ్ అవడం మొదలు పెడుతుంటావో నీలో ప్రతి ఒక్కటి నూతనంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి ఏ ఫ్రెష్ న్యూ థింగ్ అన్న కాన్సెప్ట్. దే బిలీవ్ ఇన్ కంటిన్యూయస్ రెవల్యూషన్. సో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క రెవల్యూషన్ కూడా నీ జీవితంలో కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. దేవుని ప్రత్యక్షత కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందని. సో దేవుడు నాకు కొత్తగా రివీల్ చేశాడు, కొత్తమైన రెవల్యూషన్ అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ న్యూ థాట్ మూవ్మెంట్లో నుంచి వచ్చింది. దీన్ని ఇంపాక్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే, ఈ క్వింబీ పనిచేస్తున్న టైంలో స్వామి వివేకానంద చికాగో వెళ్ళి అక్కడ ఆయన ఒక పెద్ద చాలా హిస్టారికల్ స్పీచ్ ఒకటి చేశాడు. స్పీచ్ చెప్పిన తర్వాత హిందూయిజం గురించిన ప్రస్తావన తీసుకొచ్చి అమెరికన్స్లో దాన్ని చాలా ప్రచురంలోకి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు పరమహంస యోగానంద అని ఆయన కూడా చాలా గొప్ప ఇంపాక్ట్ దీని మీదకు తీసుకొచ్చాడు. పరమహంస యోగానంద అంటే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, ఈ న్యూ థాట్ మూమెంట్కి చాలా ఇష్యూస్ ఇండియన్ అంటే ఈస్టర్న్ ఇష్యూస్ తీసుకొచ్చి యాడ్ చేశాడు. దేనికి యాడ్ చేశాడు? ఈ బిలీఫ్ హిందూయిజంలో కూడా ఉంటుంది, రైట్ థింకింగ్, రైట్ వే ఆఫ్ స్పీకింగ్. అరే అశుభం మాట్లాడబాకరా, ఆ నాలుకలో ఏముందో ఇవి ఉంటాయి. అంటే ఐరన్ లెగ్ కాన్సెప్ట్ అదే. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇట్లాంటి నమ్మకాలు హిందూయిజంలో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ న్యూ థాట్ మూవ్మెంట్ ఫ్లరిష్ అవ్వడం మొదలుపెట్టిందో ఎగ్జాక్ట్గా అదే టైంలో స్వామి వివేకానంద ఇంపాక్ట్ అమెరికా దేశం మీద పడింది. ఈ అమెరికా దేశం మీద పడినప్పుడు స్వామి వివేకానంద యొక్క స్పీచ్ విన్న తర్వాత చాలామంది దానికి ఇంపాక్ట్ అయ్యి ఆయన టీచింగ్స్ని కొంతమంది ఇన్కార్పొరేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఇన్కార్పొరేషన్ ఏమైంది అంటే వీళ్ళ ఈ న్యూ థాట్ మూవ్మెంట్లో చాలా బలమైన ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఇండియన్ లేకపోతే ఈస్టర్న్ మిస్టిసిజం అనేది ఈ న్యూ థాట్ మూవ్మెంట్లో కలిసిపోయింది. కొంత పార్ట్ ఆఫ్ బైబిల్, కొంత పార్ట్ ఆఫ్ సైన్స్, కొంత పార్ట్ ఈస్టర్న్ మిస్టిసిజము, ఇదంతా కలిపి కాక్టైల్. ఈ కాక్టైల్ తయారవడం మొదలైంది. కాక్టైల్ ఎప్పుడైతే తయారవడం మొదలైందో ఈయనకి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. ఎవరికి? క్వింబీకి. ఈ చాలామంది ఫాలోవర్స్లో ముగ్గురు చాలా విశేషమైన ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు అంటే, ఫస్ట్ ఆయన వారెన్ ఫెల్ట్ ఇవాన్స్ అనే పేరు జనరల్గా వింటాం క్రిస్టియన్ దీంట్లో కూడా. ఈ వారెన్ ఫెల్ట్ ఇవాన్స్ అని ఈయన మెథడిస్ట్ మినిస్టర్, అంటే మెథడిస్ట్ చర్చిలో పాస్టర్. ఈయన కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఈయన ఏం చేశాడు అంటే, తర్వాత మెథడిస్ట్ మినిస్ట్రీని వదిలేసి చర్చ్ ఆఫ్ న్యూ జెరూసలేం అనే ఒక చర్చిని ఫాలో మొదలుపెట్టాడు. న్యూ జెరూసలేం చర్చిల పేర్లు అక్కడ నిన్నారా? గుంటూరులో కూడా విన్నా నేను, న్యూ జెరూసలేం చర్చ్. ఈ న్యూ జెరూసలేం చర్చ్ అనేది ఎవరిది అంటే, స్వీడన్బర్గ్ అనే ఒక ఆయన స్టార్ట్ చేసిన చర్చెస్. ఈ ఇమాన్యుయల్ స్వీడన్బర్గ్ అని ఆయన ఒక పెద్ద సైంటిస్ట్,
మనం దాంట్లోకి వద్దాం ఒకసారి చూడండి. ఇమాన్యుయల్ స్వీడన్బర్గ్ అని ఆయన ఒక స్వీడిష్ సైంటిస్ట్, ఫిలాసఫర్, థియాలజన్, రెవలేటర్, మిస్టిక్ కాన్సెప్ట్. మిస్టిక్ అంటే మ్యాజిక్తో కూడుకున్నాయి, మిస్టీరియస్ థింగ్స్. అంటే మన దాన్ని ఏమంటారు, పురాణాలు వీటిల్లో ఉంటుంది కదా, అట్లాంటి కాన్సెప్ట్స్. అంటే ఎవిడెన్స్ ఉండదు, అంత థాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఈయన ఆఫ్టర్ లైఫ్, హెవెన్ అండ్ హెల్ అని ఒక బుక్, ఈ 2 బుక్స్ ఇప్పటికీ ఫేమస్. చాలామందికి స్వీడన్బర్గ్ అని ఆయన రాంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని తెలియదు. ఆయన స్టార్ట్ చేశాడు న్యూ జెరూసలేం చర్చెస్. ఈయన హీ హ్యాడ్ ఎ ప్రొలిఫిక్ కెరియర్ యాజ్ ఎ ఇన్వెంటర్ అండ్ సైంటిస్ట్. In 1741, at the age of 53, he entered into a spiritual phase in which he began to experience dreams and visions, beginning on Easter weekend of 6th April 1744. ఏమైందంటే ఈయనకి కళలు, దర్శనాలు రావడం మొదలుపెట్టినాయి. ఈ కళలు, దర్శనాలు వచ్చిన తర్వాత సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేసి ఆయన సడన్గా స్పిరిచువల్ రెలంలోకి తిరిగి this culminated in a spiritual awakening in which he received revelation that he was appointed by Lord Jesus Christ to write the heavenly doctrine to reform Christianity. పరలోకానికి సంబంధించిన ఒక డాక్ట్రిన్ దేవుడు ఆయనకి ప్రత్యేకంగా కనిపించి ఆయనకు ఒక డాక్ట్రిన్ చెప్పాడని. ఆ డాక్ట్రిన్ బట్టి ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటి అంటే హెవెన్లీ డాక్ట్రిన్ అనే ఒక బుక్ రాశాడు. ఈ బుక్ ఎందుకు? తప్పిపోతున్న క్రిస్టియానిటీని రిఫార్మ్ చేయడానికి. సో హెవెన్లీ డాక్ట్రిన్ కాబట్టి ఆ చర్చ్ ఏమైందంటే న్యూ జెరూసలేం చర్చ్ అయింది. దానికి మూలం ఏంటి? ఆయనకి యేసు ప్రభు ప్రత్యేకంగా కనిపించి దర్శనంలో ఆయనకి ప్రత్యేకంగా ఒక బాధ్యతని అప్పగిచ్చాడు. సో ఆయన సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేసుకున్న ఆయన సడన్గా స్పిరిచువల్ రెల్మ్లోకి తిరిగి దేవుడు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. So, according to the heavenly doctrine, the Lord has opened Swedenborg's spiritual eyes so that from then on he could freely visit heaven and hell and talk with angels, demons and other spirits. And the last judgment has already occurred in 1757. Judgment అయిపోయింది, న్యూ జెరూసలేం స్టార్ట్ అయిపోయింది. నీకు కావాలంటే పరలోకానికి వెళ్ళి ఏంజల్స్తో కావచ్చు, హెల్కి వెళ్ళి డీమన్స్తో కావచ్చు, అందరితో మాట్లాడవచ్చు. నాకు దేవుడు యాక్సెస్ ఇచ్చాడు, నేను వాళ్ళతో మాట్లాడి ఈ బుక్ రాశాను హెవెన్లీ డాక్ట్రిన్ అని. ఆ డాక్ట్రిన్ మీద డెవలప్ చేసుకుంటూ వచ్చిన చర్చెస్ న్యూ జెరూసలేం చర్చెస్. సో ఈయన ఏం చేశాడు? ఎవరు? ఇవాన్స్ అని ఆయన ఏమయ్యాడు అంటే ఈయన మెథడిస్ట్ ప్రీచర్గా స్టార్ట్ అయ్యి ఈయన సడన్గా ఈ స్వీడన్బర్గ్స్ థియాలజీకి ఇంప్రెస్ అయిపోయి న్యూ జెరూసలేం చర్చ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. ఆయన ఈ చర్చ్ను వదిలేసి ఆ చర్చ్లోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఈ క్వింబీ ఫిలాసఫీని, ఈ స్వీడన్బర్గ్ ఫిలాసఫీని రెండింటిని మళ్ళీ మిక్స్ చేయడం మొదలుపెట్టాడు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళా కానీ కాక్టైల్ ఇష్యూస్. క్వింబీ దగ్గరే చాలా ఇష్యూస్ మిక్స్ అయ్యి వచ్చినాయి. సో ఈయన మెంటల్గా మెస్మరిజం అంటే ఈ న్యూ థాట్ మూమెంట్ని చూసారా, దీనికి సంబంధించిన ఆలోచనలతో పాటు దేవుడు ఏంజల్స్తో మాట్లాడే అవకాశం ఉంది. యూ కెన్ టాక్ టు ఏంజల్స్, యూ కెన్ గో టు హెవెన్, యూ కెన్ గో టు హెల్, గాడ్ సమ్ టైమ్స్ టేక్స్ పీపుల్ టు హెల్ ఆల్సో. ఇప్పటికీ ఉన్నాయి. నరకానికి వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి మేము వెళ్ళొచ్చామని చెప్పి బుక్స్ రాసేవాళ్ళు ఉన్నారు. There are still people who write books about their visitation to heaven and hell. హెవెన్ గురించి విజిటేషన్ ఉంటుంది కానీ దాని గురించి మాట్లాడొద్దు అని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది కదా. 2 Corinthians 12th chapter, nobody is allowed to speak about their visitations to heaven. And there is no evidence in the Bible that anybody went and visited hell. హెల్ని విజిట్ చేసిన వాళ్ళ గురించి బైబిల్లో ఎక్కడ ఎటువంటి రిఫరెన్స్ లేదు. హెవెన్కి వెళ్ళిన వాళ్ళ గురించి పాల్ రాసిన రెఫరెన్స్ ఒకటి ఉంది, కానీ పాల్ ఏమని రాశాడంటే నోబడీ ఈజ్ అలౌడ్ టు స్పీక్ ఆన్ ఎర్త్ అన్నాడు. సో ఎవరికి లోకంలో దాని గురించి రాయడానికి కానీ దాని గురించి మాట్లాడటానికి కానీ పర్మిషన్ లేదు. సో హెల్ గురించి కానీ హెవెన్ గురించి కానీ మాట్లాడటానికి పర్మిషన్ బైబిల్లో ఎవరికి ఇవ్వలా.
అట్లాంటిది హెల్ విజిటేషన్స్ గురించి, హెవెన్లీ విజిటేషన్స్ గురించి, ఏంజల్స్తో మాట్లాడటం గురించి, ఏంజల్స్తో చెప్పిన డిస్కషన్స్ గురించి రాయడం మొదలుపెట్టారు. దేర్ ఆర్ సో మెనీ మెన్ ఆఫ్ గాడ్ హూ రైట్ ఆల్ దోస్ థింగ్స్. కానీ నిన్న మనం చదువుకున్నాం కదా, గలేషియన్స్ 1st chapter 6th verse పాల్ ఏమన్నాడు? మేము ప్రకటించిన సువార్త గాక పరలోకంలోంచి దేవదూత వచ్చి వేరేది చెప్పినా, మేము వేరేగా ఏమన్నా చెప్పినా కానీ మేము శాపగ్రస్తులు అన్నాడు. ఆయన ఆ మాట ఎందుకు వాడుంటాడు? పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినని. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ కమ్ ఆఫ్టర్ హిమ్ క్లెయిమింగ్ దట్ ఎన్ ఏంజల్ కేమ్ ఫ్రమ్ అబవ్ అండ్ గేవ్ దెమ్ సర్టన్ కమిషన్ అని. సో పాల్ ఏమన్నాడంటే, ఈవెన్ ఇఫ్ ఎన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్ కమ్స్ డౌన్, మేమే ఇంకోసారి చెప్పినా, ఏంజల్ చెప్పినా, దట్ పర్సన్ ఈజ్ అకర్స్డ్ అన్నాడు. శపించబడినోడు, చాలా క్లియర్గా. సో ఈయన ఈ వారెన్ ఫెల్ట్ ఇవాన్స్ అని ఆయన ఏం చేశాడు అంటే, క్వింబీ టీచింగ్స్ని, ఈ స్వీడంబర్గ్ ఫిలాసఫీని రెండింటిని కలపడం మొదలుపెట్టాడు. సో ఈయన్ని ఒక రకంగా ఆథర్ ఆఫ్ న్యూ థాట్ మూవ్మెంట్ అంటారు. అంటే పుస్తకాలు రాశాడు, ఈ థాట్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటా, దీనికి సంబంధించిన బైబుల్ కొటేషన్స్ ఇచ్చుకుంటా, హస్త నిక్షేపణ, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, మెస్పరిజంలో గెస్చర్స్, దానికి సంబంధించి. సో బైబుల్ కొటేషన్స్తో పాటు ఈ న్యూ థాట్ మూవ్మెంట్ని సపోర్ట్ చేసుకుంటూ కొన్ని బుక్స్ రాసుకుంటూ వచ్చాడు ఈయన జనరల్గా ఏమంటారంటే ఆథర్ ఆఫ్ న్యూ థాట్ మూవ్మెంట్ అంటాడు. సో ఈయన బుక్స్ బేసికల్గా రాసుకుంటూ వచ్చాడు. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, జూలియస్ డ్రెస్సర్ అని. ఈయన కెల్వినిస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన ఆయన, కెల్వినిస్టిక్ బ్యాప్టిస్ట్ చర్చ్, దాంట్లో మినిస్టర్గా చేసినాడు. ఇన్ 1860, వైల్ స్టిల్ ఇన్ కాలేజ్, డ్రెస్సర్ బికేమ్ సిక్ అండ్ వెంట్ టు సీ క్వింబీ ఫర్ హిస్ రెప్యూటెడ్ హీలింగ్ పవర్ అని. సో ఈయన కెల్వినిస్టిక్ బ్యాప్టిస్ట్ చర్చికి సంబంధించిన, ఇంతకు ముందు వాళ్ళందరూ ఎవరు? సైన్స్కి సంబంధించిన వాళ్ళు, ఫిలాసఫీకి సంబంధించిన వాళ్ళు. అట్లా ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ మూమెంట్కి ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? చర్చి పాస్టర్స్, చర్చిలో ఉండే మినిస్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇవాన్స్ మెథడిస్ట్ చర్చ్ అయినా, ఈయన ఎక్కడైనా కెల్వినిస్టిక్ బ్యాప్టిస్ట్ చర్చ్ అయినా, వీళ్ళందరూ ఏ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు? అందరికి ఎక్కడో ఒక చోట సిక్నెస్. మీరు గమనించారా? అందరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక వ్యాధి, సిక్నెస్. సో వీళ్ళు ఏం చేశారంటే క్వింబీ దగ్గరికి హీలింగ్కి వెళ్ళాడు. అండ్ హీ వాజ్ హీల్డ్. అక్కడికి వెళ్ళి హీల్ అయ్యాడు. హీల్ అయిపోయిన తర్వాత ఈయన క్వింబీ సిస్టమ్ ఆఫ్ మెంటల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ అని ఒక డాక్టర్కి ఈయన మెయిన్ అడ్వకేట్ కింద మారిపోయాడు. సో ఈయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే క్రిస్టియన్ మినిస్ట్రీలో ఉన్నోళ్ళు ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు, మినిస్ట్రీ కాన్సెప్ట్స్ వీటికి యాడ్ అవ్వటం మొదలైనవి, ఈ సిద్ధాంతాలకి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? దేని చుట్టూ జరుగుతుంది అంటే 24 గంటలు హీలింగ్ చుట్టే జరుగుతుంది. సో ఈయనకి హీలింగ్ వచ్చింది. హీలింగ్ రాగానే ఈయన దీన్ని అడ్వకేట్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? జూలియస్ డ్రెస్సర్ అని. ఈ జూలియస్ డ్రెస్సర్ అని ఈయన ఈ క్వింబీ ఆఫీస్కి వచ్చిన ఇంకొక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇట్లానే హీలింగ్ వచ్చింది. ఆమె ఒక అడ్వకేటు, ఈయన ఒక అడ్వకేట్. వీళ్ళిద్దరూ అంటే అన్నిటా సీబరీ అని ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు కూడా వీళ్ళిద్దరు ఎఫెక్ట్ నుంచి ఈ మూమెంట్కి బాగా ఎఫెక్ట్ అయిపోయాడు. ఈయన ఏం చేయడం మొదలుపెట్టాడు అంటే, క్వింబీ దీని గురించి బైబుల్ని ఇన్కల్కేట్ చేసుకుని, దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుని థియలాజికల్ క్లాసెస్ లాగా తీసుకోవడం మొదలుపెట్టేశాడు. ఎందుకు? చార్ల్స్ పూయిన్ అని ఆయనేమో యేసు ప్రభు కూడా మెస్మరిజాన్ని ప్రాక్టీస్ చేశాడు అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. దాంట్లోకి బైబుల్ యాడ్ అవ్వడం మొదలుపెట్టింది. స్లోగా చర్చిలో ఉన్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లోకి ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ డ్రెస్సర్, మిస్టర్ అండ్ మిసెస్ డ్రెస్సర్కి పుట్టిన పిల్లోడు, ద ఫస్ట్ సన్,
Horatio అని. He was born in 1866. In 1882, Dresser and his wife moved to Boston, where they set up an office to practice Quimby system of mental healing అని ఒక ఆఫీస్ని స్టార్ట్ చేశారు. In 1883, they began teaching classes and they became successful throughout their work అని. సో వీళ్ళకి విపరీతమైన ఫ్యాన్స్, ఎక్కడ రోగాలు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అటెండ్ అవ్వడం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఫిలాసఫీలతో కూడుకున్న దానికి వాక్యాన్ని జోడించి దీన్ని కొంచెం హైలైట్ చేసి ఒక పెద్ద మూమెంట్ని అమెరికా దేశంలో వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేశాడు, ఈయన ఈ న్యూ థాట్ రిలీజియస్ లీడర్కి ఆథర్. ఇన్ 1895 Horatio became involved with the Metaphysical Club of Boston, a group which he would later refer to as a first permanent New Thought Club అని. సో ఈయన ఒక అఫీషియల్ క్లబ్ని, అప్పటిదాకా ఇది ఒక మనుషుల్లో ఒక ఆలోచన లాగా ఉండేది, ఏది న్యూ థాట్ మూవ్మెంట్కి సంబంధించింది. ఈయన ఒక క్లబ్ స్టార్ట్ చేశాడు, పర్మనెంట్ క్లబ్ స్టార్ట్ చేశాడు. క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందో చూడండి. హీ ఇంటర్ప్రెటెడ్ క్వింబీస్ ఐడియాస్ విత్ క్రిస్టియన్ థియాలజీ. క్వింబీ ఐడియాస్ని, క్రిస్టియన్ థియాలజీని రెండింటిని ఏం చేయడం మొదలుపెట్టాడు అంటే, క్వింబీకి తెలియట్లేదు, ఆయన ఇది ఉట్టి ఫిలాసఫీ అనుకుంటున్నాడు, కానీ బైబుల్లో కూడా ఇదే ఉంది అని క్వింబీ ఫిలాసఫీని బైబుల్తో ఇంటర్ప్రెట్ చేయడం మొదలుపెట్టాడు. ఎలా ఇంటర్ప్రెట్ చేశాడు చూద్దాం. మనం ఏమని నేర్చుకున్నాం న్యూ థాట్ మూమెంట్లో? ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్ అని. సో ద ఆమ్ని ప్రెజెంట్ విజ్డమ్, ద వార్మ్ లవింగ్ ఫాదర్ ఆఫ్ అస్ ఆల్, creator of all the universe, whose works are good, whose substance is invisible reality అని ఈ వీళ్ళు చెప్పిన ఈ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఇంటెలిజెన్స్ ఉన్నారు చూసారా, గాడ్ అన్న సో కాల్డ్ గాడ్, ఆ గాడ్ ఎవరో కాదు, ప్రేమించే పరలోకపు తండ్రి అని దానికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఇన్విజిబుల్ రియాలిటీ, ఆయన కంటికి కనిపిడు. కొలసి పత్రికలో కూడా ఉంటుంది కదా, యేసు ప్రభు ఎవరు? అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపం. సో ఈయన ఇన్విజిబుల్ గాడ్. సో మనుషుల్లో ఆయన ఏమన్నాడు, ఫస్ట్ మెస్మర్ చెప్పింది, మనుషుల్లో ఇన్విజిబుల్గా ఫ్లో అయ్యే ఒక ఎనర్జీ ఉంది, ఎనర్జీని కంట్రోల్ చేయడమే మెస్మరిజం అన్నాడు. ఈయన ఏమని చెప్పాడు, ఈ ఇన్విజిబుల్ ఫోర్సు మానవుల యొక్క మంచితనం గురించి పనిచేసే ఈ ఫోర్స్ ఎవరో కాదు, ఆయన హీఈస్ ఇన్విజిబుల్ పర్సన్ ఇన్ ద గాడ్ హెడ్, ఆయనే ఫాదర్ అన్నాడు ఆయన అని క్రిస్టియన్ థియాలజీ దానికి తీసుకొచ్చి యాడ్ చేశాడు. ద రియల్ మ్యాన్ హూజ్ లైఫ్ ఈజ్ ఇటర్నల్ ఇన్ ద ఇన్విజిబుల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, హూజ్ సెన్సెస్ ఆర్ స్పిరిచువల్ అండ్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ ఆఫ్ మ్యాటర్ అన్నాడు. సో దీనికి మానవుడి యొక్క ఉనికిని కూడా, మానవుడు కూడా ఇటర్నల్, మానవుడు కూడా ఇటర్నల్. వీడు సెన్సెస్ అన్ని స్పిరిచువల్ రెల్మ్లో ఉంటాయి, అవి ఇండిపెండెంట్గా పనిచేస్తాయి అన్నాడు. అని ఏం చేశాడు చూడండి, స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ ఫైన్ ఇంటర్ప్రిటేటింగ్ సబ్స్టెన్స్ డైరెక్ట్లీ రెస్పాన్సివ్ టు థాట్ అండ్ సబ్కాన్షియస్లీ ఎంబాయిడింగ్ ఇన్ ద ఫ్లెష్ ద ఫియర్స్, బిలీఫ్స్, హోప్స్, ఎర్రర్స్, జాయ్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, స్పిరిచువల్ మ్యాటరు అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సివ్ టు ద థాట్ దట్ ఈస్ సబ్కాన్షియస్లీ దేర్ ఇన్ యువర్ మైండ్ అని. సో మీ స్పిరిట్ కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే, మీకు లోపల ఉండే సబ్కాన్షియస్ థాట్ ఉంటుంది కదా, అంటే మీరు భయంలో ఉంటే స్పిరిట్ భయంగా ఉంటుంది, మీరు ఆనందంగా ఉంటే స్పిరిట్ సంతోషంగా ఉంటుందండి. సో మీరు అంటే ఈ ఎమోషన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎమోషనల్ సబ్కాన్షియస్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయో మీ స్పిరిట్ కండిషను అట్లా ఉంటుంది. కాబట్టి డిసీజ్ ఈజ్ డ్యూ టు ఫాల్స్ రీజనింగ్ ఇన్ రిగార్డింగ్ టు సెన్సేషన్స్. సో మీకున్న ఎమోషన్స్ తప్పుగా ఉన్నప్పుడు మీకు డిసీజెస్ ఉంటాయి. సో ఇట్ ఈజ్ అబౌట్ లివింగ్ హ్యాపీలీ అన్న కాన్సెప్ట్. కంప్లీట్ హెల్తీగా జీవించాలంటే బేసికల్గా మీ మెంటల్ వే ఆఫ్ అప్రోచ్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు ఈయన. విచ్ మ్యాన్ అన్విట్టింగ్లీ డెవలప్స్ బై ఇంప్రెసింగ్ రాంగ్ థాట్స్ అండ్ మెంటల్ పిక్చర్స్ అపాన్ సబ్కాన్షియస్ స్పిరిచువల్ మ్యాటర్ అని.
సో సబ్కాన్షియస్లో మీకు ఒక స్పిరిచువల్ మ్యాటర్ ఉంటుంది. దాని కండిషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీకున్న ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు రాంగ్ ఎమోషన్స్లో కానీ జీవిస్తే, ఈ రాంగ్ ఎమోషన్స్ జీవిస్తే మీ స్పిరిచువల్ మ్యాటరు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో మీ స్పిరిచువల్ మ్యాటర్ ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్గా ఉంటుందో మీకు బేసికల్గా డిసీజ్ ఉంటుంది అని. మీరు జాగ్రత్తగా గమనించండి. జబ్బు చేసిన వాళ్ళకి సరైన వాక్యాలు చదివి వినిపించడం అనేది ఒక ప్రాక్టీస్ ఉంటుంది క్రిస్టియానిటీలో. అంటే వాక్యాన్ని మెడిటేట్ చేసి ఆ వాక్యం మీద ఫోకస్ చేసి, చూసారా, అంటే బుక్స్ ఉంటాయి హీలింగ్కి సంబంధించిన వాక్యాలన్నీ తీసి ఒక బుక్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావాల్సిన వాక్యాలన్నీ తీసి ఒక బుక్. ఎందుకు? ఆ వాక్యాలు అలా చదువుతూ ఉంటే మీ సబ్కాన్షియస్ మ్యాటర్కి ఉన్న ఆ ప్రాబ్లం పోయి స్పిరిచువల్గా, ఫిజికల్గా అది మీ జీవితంలో ఎఫెక్ట్ ఉంటుంది అన్న థాట్. సో వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళ కొడుకు ఏం చేశాడు అంటే క్వింబీ టీచింగ్స్ని, విచ్ ఆర్ బేసికలీ ఫిలాసాఫికల్ టీచింగ్స్, ఆయన ఓన్ ఫిలాసఫీని బైబుల్ టీచింగ్స్తో ఇంటర్ప్రెట్ చేయడం మొదలుపెట్టాడు. యాజ్ డిసీజ్ ఈజ్ డ్యూ టు ఫాల్స్ రీజనింగ్, సో హెల్త్ ఈజ్ డ్యూ టు నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అని. మీరు జాగ్రత్తగా వింటే సగం మంది ప్రీచర్స్ చెప్పేది ఇదే. వాక్యం సరిగ్గా తెలిస్తే, వాక్యం మీద సరిగ్గా ఆధారపడగలిగితే, మీ మైండ్ని ఆ వాక్యం మీద మీరు ఫోకస్ చేయగలిగితే మీకున్న డిసీజు పోతుంది అని చెప్తారు. యాజ్ డిసీజ్ ఈజ్ డ్యూ టు ఫాల్స్ రీజనింగ్, దానికి ఏం తీస్తారు? నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు వర్స్ తీసుకుంటారు. తీసుకుని సో ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ నీలో ఎప్పుడైతే ఉండదో నీకేముంటుంది? రోగం ఉంటుంది. రోగం అనేది ఫిజికల్ కండిషన్స్ కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్లో నీ స్పిరిచువల్కి ఉన్న ప్రాబ్లం, అది స్పిరిచువాలిటీకి ఉన్న ప్రాబ్లం. సో నీకున్న నెగిటివ్ థాట్స్ని చూసారా, వాటిని సరి చేసుకోవడం అని. సో టు రిమూవ్ డిసీజ్ పర్మనెంట్లీ ఇట్ ఈస్ నెసరీ టు నో ద కాజ్, ద ఎర్రర్ విచ్ లెడ్ టు ఇట్, ద ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ద క్యూర్. సో వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్యూర్ వచ్చేస్తుంది, వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే క్యూర్ వస్తుంది అని ఈయన ఏం చేశాడు అంటే క్వింబీ టీచింగ్స్ని బిబ్లికల్ టీచింగ్స్తో ఇంటర్ప్రెట్ చేయడం మొదలుపెట్టాడు. టు నో ద ట్రూత్ అబౌట్ లైఫ్ ఈజ్ దేర్ ఫోర్ ద సావరిన్ రెమెడీ ఫర్ ఆల్ ఇల్స్ అని. మీరు గమనించండి, అన్ని హీలింగ్ క్రూసైడ్స్ అన్నిట్లో దేని గురించి మాట్లాడతారు? వాక్యం గురించి మాట్లాడతారు. వాక్యం కరెక్ట్గా నేర్చుకుంటే మీకున్న కండిషన్ హీలింగ్, అది ఫిజికల్ హీలింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కానీ వాక్యంలో నుంచి పోద్ది అని వాక్యాన్ని హీలింగ్కి అవసరమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. యేసు ప్రభు రక్తస్రావం కలిగిన వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు అది చేశారు అన్నీ. అంటే మన థాట్ని సైకలాజికల్గా, అంటే దాన్ని ఫెయిత్ కింద చూపించడం మొదలుపెట్టారు. సైకలాజికల్గా హీలింగ్ వైపుకి, అంటే దాన్ని ఏమంటారు, టెండెన్సీ చూపించేటట్టు వాక్యాలని చెప్పడం మొదలుపెట్టారు. సో ఆయన ఏం కంక్లూజన్లోకి వచ్చాడు అంటే టు నో ద ట్రూత్ అబౌట్ లైఫ్ ఈజ్ దేర్ ఫర్ ద సావరిన్ రెమెడీ ఆఫ్ ఆల్ ఇల్స్, ద ట్రూత్ జీసస్ కేమ్ టు డిక్లేర్. అదే చెప్పడానికి వచ్చి జీసస్ న్యూ హౌ హీ cured, and Dr. Quimby, without taking any credit to himself as a discoverer, believed that he understood the practice and practiced the same great truth or science అన్నాడు. ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు ఆ సత్యం చెప్పడానికి వచ్చాడు. క్వింబీకి యేసు ప్రభు చెప్పిన సత్యం అయితే తెలియదు కానీ ఆయనకి తెలియకుండా అదే సైన్స్ని ప్రాక్టీస్ చేశాడు అని క్వింబీని యేసు ప్రభు చేసిన పరిచర్యని రెండింటిని ఈక్వేట్ చేసే సాహసం చేశాడు ఆయన. క్వింబీ టీచింగ్స్ని యేసు ప్రభు చేసిన పరిచర్యని ఈక్వేట్ చేశాడు. క్వింబీకి యేసు ప్రభు గురించి అంతకు తెలియదు, కానీ ఆయన ప్రాక్టీస్ చేసింది ఏంటి అంటే యేసు ప్రభు చేయడానికి వచ్చింది. యేసు ప్రభు టీచింగ్ ఇచ్చాడు, కరెక్టివ్ టీచింగ్ ఇచ్చాడు. ఏ విషయంలో కరెక్టివ్ టీచింగు? పరిస్థితుల గురించి అవగాహన, హెల్త్ ఎందుకు బాగాలేదు, ఎందుకు ఇల్ హెల్త్ వచ్చింది, హీలింగ్ని గురించిన టీచింగ్, ఫైనాన్స్గా ఎందుకు ప్రాబ్లం ఉంది, ఫైనాన్స్ని గురించిన టీచింగ్. మీరు గమనించండి, ఇది కాంటెక్స్చువల్గా నేర్చుకునేది కాదు, టాపిక్ వైజ్ నేర్చుకునే కాన్సెప్ట్.
సో హీలింగ్ అనగానే కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా హీలింగ్ సంబంధించిన వర్సెస్ అన్ని తీసుకుంటారు. నేను ముందే చెప్పాను కదా, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్కి బేస్ ఏంటి? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బైబుల్ని కోట్ చేయడం. సో వీళ్ళు ఏం చేస్తారు? సో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించిన రైట్ అవగాహన నాకు బైబుల్ నుంచి దొరికితే నా మైండ్ సెట్ అయిపోద్ది. ఏంటి రైట్ అవగాహన? ఎక్కడో దేవుడు చెప్పాడు, నువ్వు దశంభాగం ఇట్లేదు, నువ్వు దొంగడివి, కాబట్టి నీకు సరైన అభివృద్ధి లేదు. సో అది తీసేసుకుని థాట్ని సరి చేసుకోవడానికి ట్రై చేశారు, దశంభాగం ఇవ్వడానికి ట్రై చేశారు. అది ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ కాంటెక్స్ట్ ఏంటో కాంటెక్స్ట్ వెతకడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఒక సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ రెమెడీని, ట్రూత్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది అని ఆ సిచ్యువేషన్ని బట్టి బైబిల్ని ఎతకడం మొదలుపెట్టారు. బైబిల్ని కంప్లీట్గా నేర్చుకోవడానికి మొదలుపెట్టలా. బైబిల్ ఏముంది? వాక్య సారాంశము సత్యం ఉంది. బైబిల్ మొత్తం చదివితే సత్యం తెలుస్తుంది. వీళ్ళు అట్లా అప్రోచ్ అవ్వాలా. అప్రోచ్ అయింది బైబిల్ని, కానీ ఎట్లా అప్రోచ్ అయ్యారు? హీలింగ్ ఇష్యూ ఉంటే హీలింగ్ కోసం అప్రోచ్ అయ్యారు, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే దానికోసం అప్రోచ్ అయ్యారు, లేకపోతే ఇంట్లో మనశ్శాంతి లేకపోతే దానికోసం అప్రోచ్ అయ్యారు, సక్సెస్ కావాల్సి వస్తే దానికోసం అప్రోచ్ అయ్యారు, బిజినెస్ ఇష్యూ అయితే దానికోసం అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు? విత్ ఎన్ ఐడియా దట్ ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ట్రూత్ యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ అని. ఫిజికల్గా కనిపించే ప్రాబ్లంకి రీజన్ ఈజ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ స్పిరిట్. సో if you can explain the right terms to your mind, to think in a positive way, you can ultimately see the result in the physical realm అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో వీళ్ళు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అర్థమవుతుందా? స్లోగా